వీటి కోసమే నేను ఎంతో కష్టపడి పందిరేసి కిందన కాంక్రీట్ వేసి చాలా అంటే చాలా శ్రమ పడ్డాను. అది మీ అందరూ కూడా చూశారు. కాకపోతే మనం కొన్ని నిలుపుకోవాలి కావాలి అనుకుంటాం, కానీ అదృష్టం ఉండాలి వాటికైనా మనకైనా. చిన్నుగన్ను అయితే అమ్మేస్తున్నాం అన్నమాట. ఊర్లో ఉంటుంది, ఊర్లో చూస్తూ ఉంటాం కదా అని చెప్పేసి అయితే ఇచ్చామన్నమాట. అయినా సరే అది వాళ్ళ దగ్గర అయితే లేదు, మళ్ళీ తిరిగి వచ్చింది. కటికోడికి అంటారు కదా, బేరాలు అమ్ముకునే వాళ్ళకైతే మళ్ళీ తిరిగి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. 10K అయితే ఇచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తోటలో అయితే జీడి చెట్లకి కింద పొలాలు కోయిస్తున్నాం అనమాట. నానైతే నాకంటే ముందే వచ్చారు. నేనైతే ఇప్పుడు వాటర్ పట్టుకొని వచ్చానమాట. మా డాడీకి మంచినీళ్ళు ఇచ్చేసి అయితే నేను ఇంటికి వచ్చేస్తున్నాను. 2 కర్రలు అయితే నరికేసుకొని నెత్తి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంటికి వచ్చేస్తున్నా. ఇప్పుడైతే ఊరికి వెళ్ళాలి. ఊరు వెళ్తా చిన్నక్క వాళ్ళ ఇంటికి. దసరా కదా, ఒక 10 days స్కూల్ హాలిడేస్ ఇచ్చారు కదా. అయితే 5 days అయితే మా ఇంటి దగ్గర పిల్లలు ఉంచుదామని చెప్పేసి అయితే రమ్మని చెప్పాను. అయితే అక్కే తీసుకొని వచ్చేసింది యలమంచిల వరకు. నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. వీడు చూడండి ఆరాటం. వీడు చాలా చెడుగనమాట. అందరికంటే ముందు దిగేసి నన్ను ఊరికే వెతికేస్తున్నాడు. పాప అయితే అమ్మతో అయితే ధీమాగా దిగుతుంది. దానికి అంత అల్లరైతే తెలీదు. ఏం చెప్తే అదే చేస్తుంది. ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటుంది. అంత అల్లరి చేయదన్నమాట. అలాంటిది మంచి అమ్మాయి. బోల్డ్ ఇష్టం నేనంటే వాళ్ళకి. అక్క అయితే పప్పలై కొనేసి అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఎలా చూస్తున్నారు. అమ్మ వెళ్ళిపోతుంది. అమ్మ కావాలి మమ్మీ కావాలని బాధ. వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుందని లేచి చూస్తున్నాడు వీడు. కాసేపు అయితే కూల్ అయిపోతారు. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళమంటారు అన్నమాట ఇద్దరును. వెళ్తావా అంటే వద్దు అంటున్నాడు. ఆటో కోసం అయితే చూస్తున్నాం. ఇంటికైతే వచ్చేసాం. ఇంకా అల్లరి అయితే స్టార్ట్ అయిందనమాట. ఉదయం జర్నీ చేశారు కదా, త్వరగా అయితే నిద్రపోయారు. 7కే అన్నం అయితే తినేసి అయితే పడుకున్నారు. వాడు కూడా పడుకున్నాడు. పెద్దక్క వాళ్ళ పిల్లలు కూడా 5 days అయితే మా ఇంటి దగ్గర ఉంటారు అన్నమాట. ఇంకా గోలగానే ఉంటుంది. 4 పిల్లలతో ఉంటుంది నాకు, మామూలుగా కాదు. ఇప్పుడు చాలా నీట్గా ఉంది కదా. జీడిపిక్కలు ఏరుకునేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ముగ్గురిని అయితే పెట్టామన్నమాట కూలోళ్ళని, నాన్న నేను కాకుండా. లాస్ట్ ఇయర్ అయితే నాన్న నేనే చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు భలే ఉంది నాన్న, నీట్గా చాలా నీట్గా ఉంది. మీ ఇంటికి వెళ్ళిపోతున్నారా? ఆ రోజు తీసుకొచ్చి అయితే ఈ రోజు వరకు ఉంచాను. వెళ్ళిపోతున్నారు అన్నమాట. వాళ్ళ అమ్మ నాన్న ఉండలేకపోతున్నారు వీళ్ళు లేకుండా. నాకు ఒక్క లెక్కలో అయితే సరదా తీర్చేయండ్రు. కంటి నింటా నిద్ర లేదు, కడుపుకి సరిగా తిండి లేదు. వీళ్ళ వల్ల వీళ్ళు తిన్నవరు, వీళ్ళు పడుకోనివ్వరు. ఎందుకంటే చిన్నపిల్లలతో అలాగే ఉంటుంది కదా. యలమంచిలకైతే ఆటో ఎక్కినమాట. ఆటో అయితే ఖాళీగా ఉంది. వెనక్కి తిరిగి అయితే లారీలు బస్సులు చూస్తున్నారు. అక్క అయితే వచ్చి తీసుకెళ్ళిపోతుంది. నేను మళ్ళీ అయితే మన ఊరికైతే రిటర్న్ అయిపోయాను. వాళ్ళైతే అలా వెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.